కుంభరాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. కుంభరాశి వారికి జన్మంలోనే శని సంచారం ఒక 17 రోజులు జరుగుతున్నది. తదుపరి ఈ ద్వితీయ స్థానం అయినటువంటి మీనంలో మిగతా సంవత్సరం అంతా కూడా జరుగుతోంది. ఇక్కడ జన్మంలో కానీ కుంభరాశి వారికి చెప్పాలి అన్నట్టయితే ఏళ్ళనాటి శని ప్రారంభమైనట్టే. కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని ఉంది, అలాగే మీనరాశి వారికి కూడా ఏళ్ళనాటి శని ఉంది, అలాగే మేషరాశి వారికి కూడా ఏళ్ళనాటి శని ప్రారంభమైంది. ఈ విధంగా ఈ 3 రాశులకి ఏళ్ళనాటి శని ఉన్నది. ఇక్కడ జన్మంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ శని సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. జన్మంలో ఉన్నప్పుడు శరీరానికి గాయాలు అవటము, ఆరోగ్యం బాగలేకపోవటము, మనస్సు బాగలేకపోవటము, సరి అయినటువంటి ఆలోచన విధానం లేకపోవటము ఇత్యాది ఫలితాలన్నీ కూడా జన్మంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాగే విపరీతమైన బద్ధకం, చేద్దాం చూద్దాం అంతే. అలాగే సంవత్సరాలు, నెలలు, వారాలు, 10 రోజులు ఇంకా అది కత్తి పీక మీద వచ్చేదాకా వాయిదా వేసుకుంటూ వెళ్ళటమే, ఆ పంజోలికి వెళ్ళరండి. ఈ విధమైన బద్ధకం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది కుంభరాశి వారికి. ఈ విధంగా ఉంటుంది. ఇక ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు పిల్లల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది, భార్య మీద, కుటుంబంలో వారందరి మీద కూడా అనారోగ్యాలు కానివ్వండి, బద్ధకాలు కానివ్వండి, ఆదాయం తగ్గిపోవటం కానివ్వండి, మాటలో కఠినత్వం పెరుగుతుంది. మనం మాట్లాడిన మాటలకి వాళ్ళకి ఎక్కడో తగులుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటారు. కొంతమంది తట్టుకోలేని వాళ్ళు అయితే మనం ఒకటంటే వాళ్ళు 2 అంటూ ఉంటారు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా శని భగవానుడి వల్ల ఈ కుంభరాశి వారికి జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే రాహుగ్రహ సంచారము జన్మంలోనూ ఎక్కువ కాలం ఉంటుంది. అంటే ద్వితీయ స్థానంలో సహజ వక్రగతుడు కాబట్టి ఆయన ద్వితీయ స్థానంలోనే 15వ తారీఖు 5వ నెల వరకు ద్వితీయంలో ఉన్నారు. అప్పుడు ఆయన కూడా కుటుంబానికి, ఇంట్లో భార్య పిల్లల విషయంలోనూ, ధనాదాయ విషయంలోనూ ఆయన ఇబ్బంది పడతారు. తదుపరి జన్మంలోకి వస్తూ ఉన్నారు వక్రగతి మూలంగా. మీనం నుంచి కుంభంలోకి వస్తున్నారు వక్రగతి కారణంగా. అక్కడికి వచ్చాక ఏవో గాయాలు అవటము, మనసు చికాకుగా ఉండటము, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలని విజృంభించటము, అవే కాకుండా విషక్రిముల వలన, అంటే దోమలు కావచ్చు, బల్లులు కావచ్చు, బొద్దింగలు కావచ్చు, తేళ్లు, జర్లు ఇట్లాంటి వల్ల విషక్రిములు అంటారు వీటినన్నింటినీ. వీటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం మనకి రాహుగ్రహ సంచారం వల్ల కలుగుతోంది. ఇక శని వల్ల చెప్పేసుకోవటం అయిపోయింది. శని రాహువులు ఇద్దరూ కూడా 2 రాశుల్లో, కుంభ మీన రాశుల్లో సంచారం, 2 కూడా ఉపయోగం లేనటువంటి, కొంచెం ప్రతికూల పరిస్థితులు కల్పించేటటువంటి గ్రహాలేను. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం 8వ తారీఖు 5వ నెల, మే నెల వరకు ఉంటారు. ఇది చతుర్థ స్థానంలో గురు సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. తదుపరి మిథునంలో ప్రవేశిస్తున్నారు, అది 5వ స్థానం కాబట్టి గురు యొక్క పంచమ స్థాన ప్రభావం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటారు. పిల్లల మీద, చదువుల మీద కానీ, పిల్లల ఆటల మీద కానీ, మంచి స్నేహాల విషయంలో కానీ, అలాగే మంచి తెలివితేటలు ప్రదర్శించడంలో కానీ, బుద్ధిబలంలో కానీ, అన్నిట్లోనూ పిల్లల మీద మంచి చాలా శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా పంచమ స్థానంలో గురు సంచారం వల్ల వచ్చేటటువంటి శుభ ఫలితాలు. ఇకపోతే ఈ కుంభరాశి వారికి సప్తమ, అష్టమ స్థానాల్లో కేతు సంచారం, ఈ 2 కూడా 2 స్థానాల్లోనూ కూడా శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంతమందికి ప్రాణం మీదకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే దుర్వార్తలు వినేటువంటి ఉంటాయి, హఠాన్మరణాలు ఉంటాయి, కొంతమందికి జైలు శిక్షలు పడే అవకాశం ఉంటుంది, పరాభవం, అవమానాలు ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో ఉండే అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో సహజ వక్రగతి కాబట్టి సప్తమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. అక్కడ భార్యాభర్తల మధ్యన చికాకులు, అలాగే జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ మధ్యన కూడా అభిప్రాయ భేదాలు రావటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా సప్తమ స్థానంలో
కేతు సంచారం వల్ల జరుగుతున్నాయి. మొత్తం మీద వీరికి అనుకూలమైన, కుంభరాశి వారికి అనుకూలమైన గ్రహం ఏదైనా ఉన్నది అన్నట్టయితే అది ఒక్క గురువు మాత్రమే. మిగతా శని కానీ, రాహు కానీ, కేతు కానీ యోగించటం లేదు. కాబట్టి మిగతా చిన్న గ్రహాలు సహజం అనుకోండి, అది రాశికి ఫలితాలు మారుతూ ఉంటాయి. అందుచేత వాటిని మనం పరిగణలో తీసుకోవటం లేదు సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు. అందుచేత మనమే కాదు, ఎవరు చెప్పలేరండి, చెప్పడం కుదరదు కూడా. అవన్నీ మనం వార ఫలితాలు, పక్ష ఫలితాలు లేదా మాస ఫలితాల్లో చెప్పుకోవాల్సినటువంటివే. వాటి ఫలితాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అవి కూడా అంటే మరి చెప్పడం కుదరదు సంవత్సర ఫలితాలు కాబట్టి, ఎందుకంటే నెలలా మారుతాయి కాబట్టి. ఒక రవిని తీసుకున్నాం అనుకోండి, 12 రకాల ఫలితాలు చెప్పాల్సి వస్తుంది సంవత్సర ఫలితాల్లో. ఆ విధంగా ఉంటూ ఉంటుంది. అంచేత అవి కుదరదు కాబట్టి వీటిలో 3 గ్రహాలు మీకు ప్రతికూలంగానే కనిపిస్తూ ఉన్నాయి, ఒక గురువు తప్పితే. కాబట్టి మొత్తంగా ఈ కుంభరాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి ఒక ఆదాయ వ్యయాలు మనం చెప్పుకోవటం మర్చాము. అలాగే నక్షత్రాలు కూడా చెప్పుకోవడం మొదట్లో చెప్పుకోలేకపోయినాం, ఇప్పుడు చెప్పుకుందాం. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఈ కుంభరాశిలోనికి చెందినవారు అవుతారు. వీరికి ఆదాయం 8, వ్యయం సుమారుగా రెట్టింపు 14. అంచేత ఆచితూచి నియంత్రణలో పెట్టుకోండి. ఖర్చులు, అక్కర్లేని ఖర్చుల్ని కొనొద్దండి. పక్క వాళ్ళు చూసి వాళ్ళకి ఏదో కొనుక్కున్నారని మనం కొనాల్సిన పని లేదు. మనకి అవసరమైతే కొనండి. బీరువా నిండా చీరలు పెట్టుకొని ఇంకో 2 నైటీలు కొనుక్కోవాలనుకో అక్కర్లేదండి. 2 బీరువా నిండా ప్యాంట్లు, షర్ట్లు పెట్టుకుని ఇంకా కొత్త ప్యాంట్లు, కొత్త షర్ట్ల కోసం ఎగబడవద్దండి. అలాగే వాళ్ళదేమో పెద్ద టీవీ, మనదేమో చిన్న టీవీ అని ఇలాంటివి ఎవరితోటి కంపేర్ చేసుకోవద్దండి. మీ ఆర్థిక పరిస్థితి మీది, మీ కష్ట సుఖాలు మీవి, మీ అప్పులు మీవి, మీ లాభాలు మీవి, మీ ఆర్జన మీది, వారి ఆర్జన వేరు, ఎవరిది వాళ్ళదే. కాబట్టి ఎప్పుడూ ఎవరితోటి పోల్చుకోకండి. మీ ఆదాయానికి లోబడే మీ ఖర్చులు ఉండాలి, దాటి వెడితే ప్రమాదమే. అందుచేత డబ్బును మాత్రం చాలా పొదుపుగా వాడుకోండి. డబ్బే కాదు, ఏదైనా పొదుపుగానే వాడుకోవాలి. సరే, ఇక గౌరవం 7, ఆదాయం 5. మంచిదే కదండి. గౌరవం 7 ఉండి అవమానం 5 ఉందంటే మరి మంచిదే, బాగుంది, వెరీ గుడ్. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఎక్కువ గ్రహాలు ప్రతికూలతున్నది కాబట్టి మీకు ఈ శని అనేటువంటిది, ఈ శనీశ్వరుడు ఏనాడు శనికి సంబంధించిన వాడు కాబట్టి శనికి, రాహుకి, కేతుకి కూడా ఏదైనా అంటే 40 రోజుల పాటు కంటిన్యూగా నవగ్రహాలు చుట్టటము, అలాగే రాహుకి మినువులు, శనికి నువ్వులు, కేతు గోలవలు దానం ఇచ్చుకోవటం లాంటివి 1-2 సార్లు చేయండి. చేసినట్టయితే సంవత్సరంలో శని త్రయోదశి వచ్చిన రోజున గుడికి వెళ్ళి కాస్త నువ్వులు వేయటమో, నువ్వుల నూనె పోయటమో చేయండి. ఈ విధంగా దానాలు ఇచ్చుకోవటము. అలాగే అన్ని కష్టాలని హరించేటటువంటి వాడు, సంకటం అంటే కష్టం, సంకటాలని సంకటహర చతుర్దశి రోజున కూడా చేసుకోండి. ఆయన కూడా మీ కష్టాలని తొలగించే ప్రయత్నంలో ఆయన ఉంటారు. అట్లాగే సంవత్సరానికి ఒకసారి వచ్చేటి శ్రీరామనవమి రోజు ఒకటి ఉన్నదండి. ఆ శ్రీరామనవమి 6వ తారీఖు వస్తుంది. ఆ కళ్యాణం తప్పకుండా వెళ్ళండి. ఆ రోజు ప్రభుత్వం కూడా సెలవు ప్రకటిస్తుంది కాబట్టి అయోధ్య వెళ్ళి ఆ రాముడినే చూడాల్సిన పని లేదు. వెళ్ళండి, వెళ్ళగలిగిన స్తోమతుండి, ఈ అక్కడ శరీర దారుఢ్యం బాగుండి, ఆర్థిక దారుఢ్యం బాగుంటే వెళ్ళండి, అక్కడ కూడా చేసుకోండి. ఎక్కడున్నా ఒకటే దేవుడు, అక్కడున్నా ఒకటే దేవుడు, ఇక్కడున్న దేవుడు. అసలు రామాలయం లేని రామాలయం లేనటువంటి ఊరు ఉండేది కాదు. ఇప్పుడు తయారవుతున్నాయి అనుకోండి, అది వేరే విషయం. అవన్నీ అక్కర్లేదు. కానీ మీరు ఎక్కడికైనా సరే రామాలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, తీర్థప్రసాదాలు స్వీకరించండి, రాముల వారి యొక్క పూజ చేసినటువంటి అక్షతల్ని శిరస్సును ధరించండి, ఆ స్వామివారికి మొరపెట్టుకోండి. మీకు మనసులో ఏ కోరికైనా తీర్చగలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి రాముడే శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినవి కొన్ని ఉన్నాయి. అలాగే శివుడు రాముల వారికి చేసినటువంటి పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి. మన పురాణాలు తిరిగేస్తే అవన్నీ తెలుస్తాయి. అందుచేత రాముల వారిని పూజించి ఆ అక్షతలు స్వీకరించండి. మీకు వీలుంటే 2 అక్షతలు పసుపు గుడ్డలో కట్టి పరసలో పెట్టుకోండి, 2 అక్షతలు మూట పసుపు గుడ్డలో కట్టి వీరువాలో పెట్టుకోండి. సర్వశుభాలు చేకూరుతాయి. శుభం.